హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ పరిటాల మూర్తి. సో మొన్న చూసుకుంటే తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందరూ కూడా చాలా మంది కూడా వాళ్ళు సంతాపాన్ని తెలియజేశారు. అలాగే చాలా విచారకరమైన సంఘటన ఇదని చెప్పారు. గోడ కూలింది. అలాగే ఇప్పుడు చూసుకుంటే సింహాచలంలో గోడ కూలి చాలా మంది చనిపోయారు. దాదాపుగా 7 మంది వరకు చనిపోయారని న్యూస్ అయితే అందుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనక ఏముంది? అంటే పొలిటికల్‌గా గూడా విమర్శలయి ఎదుర్కొంటున్నాయి. నిర్లక్ష్యం వల్లే అవుతుంది. గవర్నమెంట్ నిర్లక్ష్యం వల్లే ఇలాగ అంటూ ఉన్నారు. దాని గురించి మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ రామదుర్గం మధుసూదన్ గారు ఉన్నారు. సార్‌ని పలకరించి ఈ ఈరోజు డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, మొన్న చూస్తే తిరుపతి, ఇప్పుడు చూస్తే సింహాచలం, సింహాద్రి అప్పన్న సాక్షిగా గోడ కూలి ప్రమాదాన్ని అసలు ఏంటి దీని వెనకాల ఏం జరిగింది? అదే అంటే ఇందులో పెద్ద కుట్రకోణం అంటూ ఉండదు. ఎందుకంటే ఇవన్నీ ఇన్సిడెంట్స్ యాక్సిడెంటల్‌గా జరిగేవి. కాకపోతే ఏ ప్రభుత్వం ఉంటుందో ఆ ప్రభుత్వానికి ఖచ్చితంగా రాళ్ళు పడతాయి. అంటగడతారు. తప్పదు. కాకపోతే దురదృష్టం ఏంటంటే ఈ 2 సంఘటనలు ఒకే సర్కారుకు పడ్డాయి. హ్మ్. నంబర్ 1 తిరుపతిలోన వైకుంఠ ఏకాదశికి ఎంత ప్రాధాన్యం ఉంటుందో, సింహాచలంలో చందనోత్సవానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. సో, చందనోత్సవం అంటే తెల్లారుజామునే దర్శించుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. అప్పుడు కూడా అంతే అది. వైకుంఠ ద్వార దర్శనం, టికెట్లు అక్కడ అక్కడ కథ వేరు. ఎందుకంటే ఒకేసారి గేట్ తెరవడం, కౌంటర్లు ఒకేసారి ఓపెన్ చేయడం, స్టాంపేడ్ జరిగింది అక్కడ. అదే పార్క్‌లో స్టాంపేడ్ కొంతమంది జరిగి నిల్చోడం. 10 మంది పైన చనిపోయారు అక్కడ. ఇక్కడ ఏంటంటే స్టాంపేడ్ కాదు. ఆ కాకతాళీయంగా జరిగిందది. వాళ్ళు క్యూలో వెళ్తున్నారు. ₹300 క్యూలో వెళ్తున్నారు. ప్రత్యేక దర్శనం క్యూలో వెళ్తున్నారు. సామాన్య దర్శనం వెళ్ళేవాళ్ళు బతికిపోయారు. ప్రత్యేక దర్శనం వెళ్ళే వాళ్ళకే పాపం ఈ ఇబ్బంది తగిలింది. ఏంటంటే పక్కన గోడ కొత్తగా ఒక వారం రోజుల క్రితం కట్టారట గోడ. ఆ గోడ ఉన్నటువంటి అంటే వర్షం జోరుగా వచ్చింది. చాలా పెద్ద వర్షం వచ్చింది. ఆ వర్షం ఇది సింహాద్రి అంటే కొండపైనే కదా! సో, కొండపైన అక్కడెక్కడో రక్షణగా కట్టినటువంటి గోడ అది కూలిపోయింది. అది కూలిపోవడంతో 7 మంది మరణించారు. ఎప్పటికైనా కానీ ప్రమాదం విషాదకరంగానే ఉంటుంది. అవును. మరణించిన వాళ్ళు పాపం 2 నవదంపతులు ఉన్నారు. 6 నెలలు 7 నెలలు పెళ్ళయి సాఫ్ట్వేర్ దంపతులు వాళ్ళు. వాళ్ళు హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వైజాగ్ నుంచి ఏదో చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరు మరణించారు. వాళ్ళిద్దరికి సంబంధించిన బంధువులు మరో 2 మరణించారు. ఒకే కుటుంబంలో 4 మరణించారు. పైగా 2 స్నేహితులు మరణించారు. మరొకరు మరణించారు. మొత్తం మీద 7 మంది మరణించారు. సో, దీన్ని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే ప్రతి ఒక్కటి కూడా పొలిటిసైజ్ చేయడం అనేటువంటిది ఫ్యాషన్ అయిపోయింది. ఓకే, మరణించారు, దురదృష్టం, జరగకుండా ఉండాల్సింది జరిగింది. దానికి ఎవడు ఏమి చేయలేడు దానికి. కానీ జరిగిన దానికి ఎవరిదో ప్రమేయం ఉందని అంటకట్టడం తప్పు అంటాను. ఒక ఉదాహరణ చెప్పారు. మనకు ప్రతిపక్షం వాళ్ళు ఒక మాట అంటున్నారు. ఏంటి అంటే, మీరు ఇటుక కూడా కట్టారు. కొండవాలు పైన ఇటుక కోలు కాదు కట్టాల్సింది, ఇటుక గోడ కాదు కట్టాల్సింది, కాంక్రీట్ వాల్ కడితే కనుక గట్టిగా ఉండేది అని. మరి అక్కడ ఏం లోపం జరిగిందో తెలియదు. ఇప్పుడు ఒకటండి, గోడ కూలడం కాకతాళీయమైనా కూడా వెంటనే మనకు వచ్చేది ఏంటంటే నిర్మాణ లోపాలు ఏమైనా ఉన్నాయా, ఎవరు కట్టారు, ఎవరికి కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళు శ్రద్ధగా కట్టారా లేదా. పైగా ఈ ఎండోమెంట్కి సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా తొందరగా చెడ్డ పేరు వచ్చేస్తుంది. అవును. చాలా తొందరగా వచ్చేస్తుంది. ప్రధానంగా ఇలాంటి అంతెందుకు తిరుపతిలో జరిగిన సంఘటనలకు టీటీడీ చైర్మన్ దాకా వెళ్ళిపోయింది కదా! అందరినీ సస్పెండ్ చేయాల్సిందే. పవన్ కళ్యాణ్ వచ్చి బండబూతులు తిట్టిపోయారు. కూటమిలో ఉంటూ కూడా వచ్చి తిట్టిపోయారు. అవును. అంటే అక్కడ సినారియో వేరండి. అంటే అవును. ఏంటంటే అప్పుడు వరకు ఉన్న ఆన్‌లైన్ టికెటింగ్‌ని రద్దు చేయడం. మార్చడము. అక్కడ సీఐ క్రౌడ్‌ని కంట్రోల్ అక్కడ కూడా చేయడానికి అదే పోలీసులు అందరూ కూడా వాళ్ళని పార్క్‌లో ఉంచడం. అదే ఆ పార్క్ నిర్వహణపరమైన ఆ! ఇబ్బందులు. ఆ నిర్వహణపరమైన పార్క్‌లో ఇబ్బందులు. ఉన్నోళ్ళందరిని గేట్లు తీస్తున్నారన్న అవును. భ్రమతో అవును. ఒక గేట్ ఓపెన్ చేశారు. అందరూ ఒకేసారి అవును. రావడం, అవును. స్టాంపేడ్ జరగడం ఇదంతా జరిగింది. అవును. ఓకే. అది ఇక్కడ అంటే కూడా సార్, అంటే ఇక్కడ కొంత నాకు సోషల్ మీడియాలో చూసింది. పవన్ కళ్యాణ్‌ని సెంటర్ చేసి మళ్ళీ మీ ప్రభుత్వం ఏం అదే అదే చేస్తున్నారు? అదే ఏంటి? ఇప్పుడు ఇ ఎవరైనా ఇదే అంతే. పెడుతున్నారు. ఎవరైనా అంతే అండి. ఇదే వైఎస్ఆర్‌సీపీ సర్కార్ ఉంటే గనుక జగన్ కట్టగట్టేవారు. హ్మ్. ఇప్పుడు తెలుగు కూటమి ఉంది కాబట్టి పైగా పండగ వాళ్ళకు. ఇటు హ్మ్. పవన్ కళ్యాణ్‌ని తిట్టొచ్చు, అటు చంద్రబాబు చంద్రబాబుని నాయుడుని తిట్టొచ్చు. తిట్టొచ్చు. సరే, ప్రతిపక్షం అన్నాక ఇలాంటి సందర్భంలో గుర్తు చేయక తప్పదు. వెంటనే ఏ రేంజ్‌కి వెళ్ళిపోయారు. ఘోర వైఫల్యం.
ప్రభుత్వం ఘోర వైఫల్యం, పాలనా వైఫల్యం, ఇది దిక్కుమాలిన సర్కారు, ఇట్లా వరుసగా ఘటనలు జరుగుతున్నాయి, దేవుడికి కూడా కోపం వచ్చింది, ఏమేమేమేమో మాట్లాడుతున్నారు. సరే, వాళ్ళ ఇచ్చ, మనం దానికి కాదనడానికి మనం ఎవరు, మనం అడ్డుకోలేము కూడా. కాకపోతే సబ్జెక్ట్ తీసుకుంటే కనుక ఈ చనిపోవడం వెనక ఒక చిన్నపాటి నిర్లక్ష్యం అయితే మనకు కనిపిస్తుంది. ఏంటంటే నిర్మాణాలు చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేయాలి. పైగా కొండ వాళ్ళు అక్కడ ఒక పాయింట్, టెక్నికల్ పాయింట్ చెప్పారు, దాన్ని మళ్ళీ ఆలోచించాలి. ఏమని చెప్పారు? కొండ వాళ్ళు పైన ఏదైనా కట్టేటప్పుడు కాంక్రీట్ తోనే కట్టాలి, కానీ కేవలం లూజుగా ఇటుకలను పెంచి ఇటుకలు వదిలేయకూడదు, అది ఎప్పటికైనా కానీ పడిపోయే ప్రమాదం ఉంది. వీళ్ళు అలా కట్టారు అని చెప్తున్నారు. నిజంగా అలా కట్టారా లేదా అనేది తేల్చి చెప్పాల్సింది ఎవరంటే విచారణ కమిటీ. వెంటనే చంద్రబాబు నాయుడు అనివార్యంగా 3 అధికారులతోనే ఒక విచారణ కమిటీ వేశారు. ఘటన ఎలా జరిగింది, ఏంటి, ఏం కథ, అది వేసి తీరాలి. అలా వేస్తే ఏమవుతుందంటే పబ్లిక్ కొద్దిగా చల్లబడుతుంది, లేదంటే అంతకంతగా రెచ్చిపోతారు. సరే, 7 మందే కదా చనిపోయింది అని అనడానికి వీల్లేదు. ఒక్క ప్రాణం పోయినట్టే లెక్క. పోయిన వాళ్ళు మళ్ళీ నిర్లక్ష్యం ధోరణి. పైగా ఇంకోటి ఏంటి, కొత్తగా పెళ్లి చూసుకున్న వాళ్ళు 8 నెలలు వాళ్ళు ఏం జీవితం చూశారు, వాళ్ళు పాపం చనిపోయారు. ఆ తర్వాత వాళ్ళ బంధువులు 2 చనిపోయారు, మరో 2 స్నేహితులు చనిపోయారట. ప్రమాదంలో ఎప్పుడు మనకి ఇలాంటివి జరుగుతుంటాయి. చూడండి, మీరు చనిపోయిన వాళ్ళు చూసుకుంటే ఏదో ఒక ప్యాథటిక్ సిచ్యుయేషన్. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఎంత విషాదం చోటు చేసుకుంటుందో. దైవ దర్శనానికి వెళ్ళి అనంతవాయువులో కలిసిపోవడం అనేటువంటిది, దాన్ని ఎవరైనా అంటారా? గతంలో ఒక మాట వచ్చింది, వైకుంఠ దర్శనం తొక్కిసలాట్లో భక్తులు చనిపోయారంటే మోక్షం వచ్చింది అని కొంతమంది అన్నారు. అది రాక్షసత్వం. దాన్ని చాలా రాక్షసత్వం, క్రూరత్వం. అంత క్రూర పరిహాసం వద్దు, క్రూయల్ జోక్ వేయొద్దు ఎప్పుడు కూడా. చనిపోయారు, బేషరతుగా ఒప్పుకోవాలి సర్కారు, ఒప్పుకున్నట్టుంది, కమిటీ వేసింది. సరే, చూద్దాం ఏమవుతుందో, మంచి జరగాలని చూద్దాం. ఇప్పుడు ఇంకోటి ఏంటి, కోటి కాంపెన్సేషన్ ఇవ్వాలని అంటున్నారు. ఇస్తారా ఎవరైనా? కోటి అంటే నాది కాకపోతే నేను ఏమైనా అడుగుతాను అనే లెక్కలు ఉండదు కదా. విమర్శ చేసేటప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ గా ఉండాలి. ఇట్ షుడ్ బి కన్స్ట్రక్టివ్, బాధ్యతాయుతంగా ఉండాలి. ఒక ఘటన జరిగింది, స్పందించారు, చాలా సంతోషం, అంతమంది చనిపోయారు నిజమే, కానీ నువ్వు 1 కోటి ఇవ్వు, లేదా 2 కోట్లు ఇవ్వు, సీట్ నుంచి దిగిపో, రిజైన్ చేయాలి. ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే సంఘటన తీవ్రతను తగ్గిస్తాయి. అది గుర్తుపెట్టుకోవాలి. అదే సార్. అంటే ఇప్పుడు ప్రతిపక్షాలు మీరన్నట్టు రాళ్ళు విసురుతారు, అన్నీ చేస్తారు. అయితే ఇక్కడ బాధ్యత ఎవరు తీసుకోవాలి అనేది మెయిన్ విషయానికి వస్తే, మనం అంటే గోడ నిర్మాణం జరిగేటప్పుడు కానీ, లేదంటే మీరన్నట్టు నాణ్యత లోపం, కాంక్రీట్తో కట్టాలి అని ఒకటి ఉంది. సో ఇదంతా కూడా ఒకళ్ళైతే బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది కదా. ఇప్పుడు కొండ మీద మేనేజ్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అందరూ ఉంటారు, ఈడీ ఉంటారు, అందరూ ఉంటారు. సో వీళ్ళ విషయానికి వస్తే బాధ్యత తీసుకోవాల్సింది అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే భక్తులు గాని, వేరే సామాన్యులు గాని ప్రశ్నించేది ఒకే ఒకటి. నిర్లక్ష్యంగా ఎందుకు ఉంటారు? అది ఆలయ అధికారిది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండోమెంట్ వీళ్ళు తోసేది కూడా వాళ్ళపైన తోస్తారు ఖచ్చితంగా. కాకపోతే నన్ను అడిగితే నేనేమంటానంటే, విచారణ కమిటీని వేశారు. విచారణ కమిటీ వేసినప్పుడు వాళ్ళు పరిశీలించి వాళ్ళు రిపోర్ట్ నివేదిక ఇవ్వాలి. ఏమని నివేదిక ఇవ్వాలి? అసలు గోడ కూలింది ఇక్కడ, కూలినప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. అంటే కొన్ని సందర్భంలో మనకు ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడతాయి. ఒకసారి మేము అనంతపురం జిల్లాలో ఉన్న జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మావోయిస్టులు నక్సల్స్ పోలీస్ స్టేషన్ పేల్చేశారు. ఉరకొండ ప్రాంతంలో పేల్చివేశారు. కొత్త పోలీస్ స్టేషన్ భవనం, దాన్ని పేల్చిపడేశారు. పేల్చిపడేస్తే ఫోటోగ్రాఫర్స్ అంతా పోయి అంత ఫోటో తీశారు. పేల్చిపడేశారు అనే ఒక సంఘటన అయితే, ఆ పేల్చిన తర్వాత ఆ ఇసుక అవి ఇటుక చూస్తే బూడిద వేసి కట్టారు, నాణ్యతగా లేదని మరో కోణం బయటపడింది. అది కూడా పెద్ద వార్త అయింది అప్పుడు. సో ఇలాంటి సందర్భంలోన నాణ్యత కూడా పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. వాళ్ళు కాంట్రాక్ట్ ఏం చేశాడు, నిజంగానే కట్టాడా, హడావిడిగా కట్టాడా, 3 రోజుల క్రితం కట్టిన కూడా అప్పుడే కూలిపోవడం ఏంటి, దాన్ని సరిగ్గా క్యూరింగ్ చేశారా లేదా సిమెంట్ సరిగ్గా వాడారా లేదా, ఇటుకలైనా నాణ్యంగా వాడారా లేదా, ఇవన్నీ అంటే ఒక్క ఘటన జరిగితే చాలా లోతు దాకా వెళ్ళిపోతుంది. మళ్ళీ అంత దాకా వీళ్ళు వెళ్ళనిస్తారా? ఏముంది సార్, 2 రోజులు అందరూ అనుకుంటారు, 3వ రోజు అందరూ మర్చిపోతారు అనే ధోరణే ఉందండి. ఇప్పుడు ఏంటంటే 2 రోజులు, ఇప్పుడు కాశ్మీర్ ఘటన ఉంది మనకి, 3 రోజులు ఇప్పుడు ఎవరు ప్రతి ఒక్కరు పాకిస్తాన్ చెప్పేవాడు అనే లెక్కలో మాట్లాడారు. అయిపోయింది, 3 రోజులు అయిపోయింది. తీరా బార్డర్ లో యుద్ధం వచ్చి, లేదంటే మన ఇంటి వరకు బాంబు వస్తే మాత్రం మేము వెళ్ళబడతాం. సో ఈ ధోరణి అనేది మారాలి అనే
అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా నేను సింపుల్ థింగ్ చెప్తాను చూడండి, పర్సెప్షన్స్ తేడాగా ఉంటాయి. ఇప్పుడు సింధు జలాలను ఆపేశారు వాళ్ళు, అవును. సింధు జలం ఆపేసినందుకు ఇండియన్స్ కు సంతోషం, ఆపి పడేశాడు. అది మోడీ అంటే, వెరీ గుడ్. నీళ్లు ఆపేశాడు. అవతల వాళ్ళు చస్తున్నారు, వాళ్ళ సర్కార్ పైన తిరుగుబాటు ప్రయత్నిస్తున్నారు. అవును. అంటే అక్కడ సివిల్ వార్ రాబోతుంది, ఉమ్. యుద్ధం కాదు, అంతర్గత యుద్ధం యుద్ధం. రాబోతుంది. పౌరులు తిరగబడుతున్నారు సర్కార్ అవును. పైన. తాగడానికి నీళ్లు లేకుండా చేశారు కదా, మీరేం మూర్ఖులు, మీరు వెళ్ళండి బేషరతుగా మీరు కాళ్ళు పట్టుకోండి అని. ఇప్పుడు వాళ్ళు రెడీగా ఉన్నారు కాళ్ళు పట్టుకోవడానికి అని వార్తలు వస్తున్నాయి. అంటే ఒకే ఘటనను ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తారు, అవును. మనం ఏం చేయలేము దాన్ని. చూద్దాం సార్, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని మనస్ఫూర్తి కాకూడదు. దీని మీద కాస్త లోతుగా చర్చించి కనీసం నిర్మాణాలు చేపట్టేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలి. అదే సార్, చూడండి, ఎవరు ప్రాణాలు పోటం పెట్టేసుకున్నారు, ఎవరినైనా తిట్టగలం, ఎవరినైనా మనం నిందించగలం. అదే సార్, ముందు మెయిన్ ఈ నిర్లక్ష్య ధోరణి అనేది పోవాలి అందరిలో కూడా. ఇప్పుడు నిజం మనం మాట్లాడుకుంటే కూడా చంద్రబాబు నాయుడు ఏం చేయగలరు, పవన్ కళ్యాణ్ ఏం చేయగలరు ఈ ఘటనకు? అవును. మీరు బాధ్యత వహించాలి. సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఒప్పుకుందాం. కాసేపు ఆ విషయాలు ప్రోటోకాల్ పక్కన పెడితే కనుక ఎక్కడో సింహాచలంలోనో కొండపైన అర్ధరాత్రి 2:30 గంటలకు గోడ కూలితే కనుక నీ సర్కార్ దిగిపోవాలంటే అంటే మనం ఏం మాట్లాడతామో అనేది కూడా మనం ఆలోచించాలి. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఈ రోజు చర్చ. మరో అంశంతో మరోసారి కలుద్దాం. మీకేమైనా స్పందన కానీ, మీకేమైనా అనిపించింది కానీ ఉంటే కామెంట్ బాక్స్లో మస్ట్గా కామెంట్ చేయండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై.